సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నిన్న విజయవాడలో మాట్లాడారు. ఒక పాల డైరీ విజయ పాల డైరీకి సంబంధించిన వాళ్ళ సంస్థను సందర్శించి అక్కడ మాట్లాడి దానికంటే ముందు విమానాశ్రయంలో ఆయన్ను అమరావతిలో ఉద్యమం చేస్తున్న లేకపోతే ఆ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీకి సంబంధించిన మహిళలు రైతులు ఆ నాయకులు కలుసుకుంటే వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళకు రైతులు వాళ్ళ భూములు వాళ్లకు పరిహారం రాజధాని నిర్మాణం కొనసాగించడం ఇలాంటి అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. సహజంగా వాళ్ళు 1500 రోజులు గట్టిగా నిలబడ్డారు, పోరాడారు, కొనసాగించండి అని ఆయన ధైర్యం చెప్పారు. అలాగే మీకు న్యాయం జరగాలి, ఇంకొన్ని రోజులు అయితే న్యాయం జరుగుతుంది అని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా న్యాయమూర్తులు రాజకీయాలు మాట్లాడరు కాబట్టి ఇప్పుడు ఈయన మాజీ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కూడా కాబట్టి తెలుగు ఆయన కాబట్టి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాబట్టి ఆయన వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు ఆయనకు చెప్పడం అదంతా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజులు ఆగండి న్యాయం జరుగుతుందని చెప్పిన దాన్ని అటు వైసీపీ వర్గాలు కొద్ది రోజులు ఆగితే ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల ఫలితం ఇలా ఉంటుందని ఆయన ఊహించి లేకపోతే ఆ పద్ధతిలో భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. అది కూడా చెప్పొచ్చు, కొద్ది రోజులు ఆగండి అనే దాన్ని ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంలో. కానీ భారతదేశంలో రైతుల సమస్యలు, రైతుల భూములు తీసుకోవటము, ఆ భూములకు పరిహారం ఇవ్వటము, అలాగే వాళ్ళకు పునరావాసం కల్పించటము, రైతుల హక్కులు సమస్యలు ఇట్లాంటివి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటాయి. వాటి మీద తగినంత శ్రద్ధ పెట్టరు అని ఆయన విమర్శ చేశారు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మోదీ ప్రభుత్వంలో 2019 అప్పుడు ఢిల్లీలో రైతులు చాలా సుదీర్ఘకాలం ఏడాది పాటు ఆందోళన చేసినా కానీ కేంద్రం స్పందించలేదు. చివరకేదో స్పందన అని అన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. కాబట్టి అయితే ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా చర్చలు జరపండి అని కొంతవరకు చెప్పింది కానీ ఒక పరిధికి మించి అయితే వాళ్ళేమీ చొరవ తీసుకోవడానికి అప్పుడు సిద్ధపడలేదు. ఇక అమరావతి రైతులకు న్యాయం జరగటము, అమరావతి రాజధాని సమస్య అన్నది మటుకు జస్టిస్ రమణ దాన్ని 1-2 సార్లు ప్రస్తావించినప్పుడు వాస్తవంగా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే ఈ సమస్య సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మరి దాన్ని తొందరగా ఆయన తను కానీ లేదా సంబంధిత ధర్మాసనం కానీ దాన్ని తొందరగా ముగించి ఒక మార్గం చూపించి ఉంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని వచ్చేది, రైతులకు కూడా న్యాయం జరిగేది కదా. అప్పుడు ఇంత ఉద్యమం కూడా అవసరమేది కాదు కదా. 1500 రోజులు ఇది ఉద్యమం జరుగుతూ వచ్చింది, లేకపోతే ఇంకా కొనసాగుతుంది. ఎన్నికల్లో కూడా రాజధాని 1, 3 అమరావతి, విశాఖపట్నం ఇది సమస్యగా మారింది. అసలు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభకు నిర్ణయాధికారం ఉందా లేదా అని జగన్ ప్రభుత్వం చేసిన సవాలు పిటిషన్ కూడా ఇంకా వాయిదాలోనే ఉంది. జస్టిస్ రమణ తర్వాత లలిత్ కొద్ది రోజులు ఉన్నారు. ఇప్పుడు చంద్రచూడ్ ఆయనది సాగుతూ ఉంది ప్రధాన న్యాయమూర్తిగా ఆయన. ఇలాంటి సమయంలో మిగతా వాళ్ళందరూ చెప్పడం వేరు కానీ ప్రధాన న్యాయమూర్తిగా మొత్తానికి కూడా ఆధ్వర్యం వహించి చక్రం తిప్పిన జస్టిస్ రమణ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు లేదా కోర్టులో న్యాయం చేస్తాయని చెప్పడము మరి ఇంత సుదీర్ఘకాలం ఇది ఎందుకు సాగదీయబడుతుంది అనే ఒక ప్రశ్ననైతే ఇక్కడికి తీసుకొస్తుంది. ఇంకా రెండో విషయం, రైతుల మీద కేసులు పెట్టారు అని మా అమ్మాయి మీద కూడా కేసులు పెట్టారు అని ఆయన అన్నది కూడా మీడియాలో రిపోర్ట్ అయింది. ఒకటి, ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎన్నిక ఇంకా కాకముందు ముఖ్యమంత్రి జగన్ జస్టిస్ ఎన్వి రమణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధంగానే ఆయన ఆరోపణ చేశారు. అది చాలా నేరం, కోర్టు ధిక్కారం అది ఇది అన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆయన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి ఇవి పట్టించుకోనక్కర్లేదని జస్టిస్ రమణకు ప్రధాన న్యాయమూర్తి పదవి ఇచ్చారు. ఆయన స్థానంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆయన్ను పిలిచి సత్కారం చేశారు. ఆయనతో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దాంతో ఒక ఘట్టం అయిపోయింది. ఇంకా కేసులు వాటి మీద అసలు లేఖ రాయడమే పొరపాటు అని కొంతమంది మళ్ళీ పిల్లు ఇట్లాంటివి వేసినా కానీ వాటి మీద కోర్టు అనేక ప్రశ్నలు వేసింది. అవేం పెద్దగా ముందుకు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు న్యాయం చేస్తుంది, ఎదురు చూడాలి అది అని చెప్పడము నమ్మకంగా. రెండోది, మన జడ్జీలకు ఈ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు తెలియవు, వాటికి వాళ్ళు న్యాయం చేయలేరు కొంతమంది అని చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రధాన న్యాయమూర్తిగాను న్యాయ వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మన జడ్జీల్లో కొంతమందికి రైతుల సమస్యలు తెలియదు, న్యాయం చేయలేరంటే ఆయనకే అంత ఆ స్థానం అత్యున్నత స్థానానికి వెళ్ళిన బాగా నిపుణుడైనటువంటి న్యాయమూర్తికి, అత్యున్నత న్యాయమూర్తి కదా ఇంకా అప్పుడు గతంలో, మరి ఆయనకే అపనమ్మకం కలిగిస్తుందా మన న్యాయ వ్యవస్థ? లేక సందర్భాన్ని బట్టి కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చేసిన వ్యాఖ్యానమా? అలాగే ఒక న్యాయమూర్తి ఏదో తప్పుగా రైతుల గురించి మాట్లాడితే తను దాన్ని చక్కదిద్దానని కూడా వారు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఎన్ని వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు వచ్చాయి, కోర్టుల మీద కూడా ఎన్ని వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక మూడో అంశం, రైతుల మీద పెట్టిన కేసులు వేరు, ఈయన మీద లేకపోతే ఈయన కుటుంబ సభ్యులు భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయి, వాళ్ళకు ముందుగా సమాచారం ఉంది, ఇది ప్రభుత్వం చేసిన ఆరోపణ, సిఐడి చేసిన ఆరోపణ. దీని మీద వాళ్ళు కోర్టులో తప్పకుండా మాకు తెలియదనో తాము నిర్దోషులమనో వాళ్ళు వాదించుకోవచ్చు. కానీ రైతులు భూమి ఇచ్చిన రైతులకు సంబంధించిన కేసును భూముల కొనుగోలులో తెర వెనక వాళ్ళ మధ్య లావాదేవీలు జరిగాయి అని ప్రభుత్వం చేసిన ఆరోపణను ఒక గాట కట్టేటటువంటి అవకాశం లేదు. లేఖ రాయడం అనేది ఎంత కష్టంగా కనిపించినా, నచ్చకపోయినా, లేఖ రాయడమే తప్పు అని సుప్రీంకోర్టు భావించలేదు అన్నది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అన్నదానికంటే ఒక విషయంలో మటుకు జస్టిస్ రమణ జయప్రకాష్ నారాయణ కంటే మెరుగు అనిపిస్తారు. ఎందుకంటే జయప్రకాష్ రైతాంగ ఉద్యమం అసలు అన్యాయమైందని, వాళ్ళ కోరికలు ఒప్పుకోవడం కూడా సరికాదని వాదించారు, నాతోనే వాదించారు ఛానల్స్లో. ఇప్పుడు ఈయన కనీసం వాళ్ళ కోరికలు వినాలి అనేంతవరకు చెప్తున్నారు. మన మీడియానేమో ఇప్పుడు రెండుగా డివైడ్ అయిపోయింది కాబట్టి ఆ మిగతా కోణాలు రైతులు అవన్నీ పక్కన పెట్టి జస్టిస్ రమణ మాటలను రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నప్పుడు అవేవో ఇక్కడ మార్పు, రాజకీయ మార్పు రాబోతుంది అనే సంకేతంలాగా ఆయన చెప్పారనే అర్థం వచ్చేటట్టుగాను, అలాగే ఆ ఉద్యమంలో ప్రధానంగా తెలుగుదేశం నాయకత్వం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు మద్దతుగా మాట్లాడారు అన్నట్టుగాను ఈ వార్త వస్తూ ఉంది. నిజానికి అంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ నుంచి న్యాయం కోరుతున్నప్పుడు కొంత విస్తృతమైన కోణంలో అసలు రాజధాని సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తినటువంటి సమస్యలకు సమాధానం ఎప్పుడు లభిస్తుంది, అసలు న్యాయస్థానం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉంది, ఇలాంటి ప్రశ్నలకు కనుక ఏమన్నా కొంచెం జవాబు చెప్తే ప్రజలు మరింత సంతోషిస్తారు. రాజకీయంగా మాట్లాడవచ్చు, కొంతకాలంలో రిలీఫ్ రావటం అది ఏ విధంగా అయినా సుప్రీంకోర్టు నుంచి అయినా రావచ్చు, లేదా ప్రజల కోర్టు నుంచి అయినా రావచ్చు. అందుకని ఈ వ్యాఖ్యలు మీడియాలో విస్తృత ప్రచారము పొంది ఆసక్తి గొలిపినటువంటి ఈ వ్యాఖ్యల వెనుక మరింత లోతైన అర్థం ఉంది. ఆయన భావనలు ఏమిటి, ఆయన కార్యాచరణ కూడా ఏమైనా చేపట్టబోతున్నారా అన్నది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఎన్నికల సందర్భంలో మటుకు ఈ మాటలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటం అన్న కోణం ఎవరన్నా కూడా, అంటే ఎవరన్నా కాదు, బహుశా తెలుగుదేశం ఎన్డీఏ శిబిరం చేస్తుందేమో అని ఇప్పుడు వాటికి లభించిన ప్రచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైతాంగానికి సంఘీభావం, రైతాంగ సమస్యలు, రైతాంగ కోరికలు పరిష్కారం కావాలి. అమరావతికి సంబంధించిన ఈ ప్రతిష్ట మనం తొలగిపోవాలి. అయితే అదే సమయంలో అక్కడ అక్రమ లావాదేవీలు, కొనుగోళ్ళు ఏమైనా జరిగి ఉంటే వాటి మీద కూడా తప్పకుండా న్యాయపరమైన నిర్దేశం చేసి చర్యను ఆదేశించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానం నుంచే మనం ఆశించుతాం. అక్కడ ఆయన మీద లేదా ఆయన కుటుంబం మీద పెట్టిన కేసులు వాళ్ళు వాదించుకోవాల్సిందే, లేదా వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోవాల్సిందే. కానీ దాన్నే మిగిలిన అమరావతి ఉద్యమాన్ని మనం కలగాపులగం చేయలేం.